ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే వ్యభిచారం కేసు పెడతామని కృష్ణవేణిని సీఐ బెదిరించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ పోలేటి కృష్ణవేణి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. ఆమెను ఇవాళ ములాఖత్ ద్వారా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ పాలేటి కృష్ణవేణి పట్ల దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళగిరి వాస్తవ్యురాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు. ఆమెను 16వ తారీఖు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైదరాబాదు నాగోల్లో అరెస్ట్ చేసి 17వ తారీఖున గురజాల కోర్టులో హాజరుపరిచారు. ఆమె చేసిన నేరం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద, అంటే ముఖ్యంగా ట్విట్టర్లో కొన్ని పోస్టులు చేసింది. అక్కడ నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్ళు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద పెద్దోళ్ళు వస్తారా? ఎవడు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను, నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను, ఒప్పుకోకపోతే భర్త పిల్లలను కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ ఆమెను బెదిరించే కార్యక్రమం చేశాడు. పాలేటి వికారాబాద్ జిల్లా పరిగిలోని మాల్కాపూర్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి తవేరా వాహనం స్కూటీని ఢీకొట్టింది. దీంతో తవేరా పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న జంటలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. తవేరా వాహనంలో ఉన్న 10 మందికి గాయాలు కావడంతో స్థానికులు క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బీఆర్కే న్యూస్ కథనానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పందించారు. వికారాబాద్ జిల్లా పద్దేముల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కోతకు వచ్చిన వరి పంటలు దెబ్బతిన్నాయని బీఆర్కే న్యూస్లో ప్రసారమైన కథనానికి ఎమ్మెల్యే స్పందించి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. వరి పంటను పర్యవేక్షించాలని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రభుత్వం, అందరినీ ఆదుకునే బాధ్యత మాది. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేకి బీఆర్కే న్యూస్ ఛానల్ కి రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే మొత్తం పడుతుంది. సార్ ఇది
మన దగ్గర జనగాము మమ్మాపూర్ వడగలు పడేసి మొత్తం ఎంత డ్యామేజ్ అయింది. కరెక్ట్ ఫార్మర్స్ అందరూ ఇప్పుడు దాని క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. వాళ్ళకి కొద్దిగా అగ్రికల్చర్ కానీ వాళ్ళని ఇమ్మీడియట్ కొద్దిగా మనకు పంపించాలి. పెద్ద లేదు జనగామ హైయెస్ట్ ఒక్క విలేజ్లోనే దాదాపు 1000-1200 ఎకరాలు పోయింది. 100% పోయింది. 30% కాదు, 100% పోయింది. జర 4-5 గ్రామాలు జనగామ ఫస్ట్ పెద్దేమూరు పంపాము. జర ఇమ్మీడియట్ ఈరోజు ఖచ్చితంగా ఈరోజు స్పీడ్లోకి పోయి రావాలి. విలేజ్ వరకు తెచ్చి రావాలి. ఎందుకంటే వాళ్ళు బాగా ఈ అకాల వర్షాల వల్ల పెద్దేమూరు మండలం కానివ్వండి, తాండూరు నియోజకవర్గాలు కానివ్వండి, అక్కడక్కడ చాలా మటుకు వరి పంట నష్టమైంది. నష్టపోయిన ప్రతి రైతుకు తప్పకుండా, ఎందుకంటే ఇది ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రభుత్వము, అందరి రైతులను ఆదుకునే బాధ్యత మాది, మన ప్రభుత్వంది. ఖచ్చితంగా ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మీటింగ్లో ఉన్నాడు, మెసేజ్ పెట్టిండు, మళ్ళీ మాట్లాడతామని చెప్పిండు. ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి అధికారాన్ని ఇప్పుడే పంపిస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తొందరగా అధికారులను పంపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులందరూ కూడా పరిశీలించి ఏ రైతుకు నష్టం జరిగిందో వాళ్ళని ఖచ్చితంగా ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం. ఒక ఎమ్మెల్యేగా నాకు ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా అందరిని ఆదుకుంటాం. ఎవరిని ఇబ్బంది పడకుండా అందరిని ఆదుకునే బాధ్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్దికుంట గ్రామంలో అకాల వర్షాలకు నేలరాలిన పంటలను ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు కంటతడి పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అతివృష్టి, అనావృష్టి వలన నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలను ఇప్పించడం జరిగిందని మహేందర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కూడా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని తెలిపారు. వచ్చి మొత్తం పాడు చేసుకొని పోయింది. అంటే ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి పంపుతాను మీ పొలం దగ్గర. ఆ పొలంలో వాళ్ళు అసెస్మెంట్ చేసి మా గవర్నమెంట్ కి పంపుతాం. గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం వచ్చేస్తుంది. మీరు పరిచయం కాకండి. సార్ ఇగో 2 మామిడి చెట్లు కూడా పోయినాయి మొత్తం. నో ప్రాబ్లం, నేను ఉన్నాం కదా, నేను ఉన్నా, గవర్నమెంట్ ఉంది మీతో పాటు. మీరు దయచేసి అది పరిచయం కాకండి. ఏదైనా అయితే మహేందర్ రెడ్డి గారికి చెప్పండి, సరేనా? సార్ నేను ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వస్తారు. ఏ ఊరు మీది? మధ్యకుంట సార్. They are here only. Agriculture officer and this Revati madam and horticulture is here only. సరే సరే. They are అంటే అఫ్జల్ బేగం is there only. No, Afzal Begum, not Revati. AU is here. నిన్న ముస్తాబాద్ మండల ప్రాంతంలో వచ్చిన అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాల వల్ల రైతులు చాలా మేర నష్టపోయినారు. ముఖ్యంగా ముస్తాబాద్, మద్దికుంట ప్రాంతంలో ఈ వడగళ్ల వాన వల్ల రైతులు నష్టపోయినారు. ఏదైతే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతును తలెత్తుకొని ఉండే మాదిరినే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవాళ ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు కంటతడి పెట్టిండ్రు, ఎద్దులు ఏడ్చినాయి. అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతు సంక్షేమ పథకాన్ని చేపట్టి రైతులకు రుణమాఫీ నుంచి రైతుకు అన్ని విధాలుగా రావాల్సిన ఎరువుల సబ్సిడీ నుంచి మొదలుకుంటే ప్రతి సబ్సిడీని కూడా రైతుకు అందించి వ్యవసాయం దండగా అనుకున్న దాన్ని వ్యవసాయాన్ని పండగ మార్చిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పాలిట రాక్షసంగా ప్రవర్తించి ఏ విధంగా రైతులను దోచుకున్నదో మీరందరూ కూడా చూసింది కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ లేని విధంగా రైతులకు వడగళ్ళ వానగళ్ళ కానీ, అతివృష్టి వల్ల కానీ, అనావృష్టి వల్ల కానీ, దోమకాటు వల్ల కానీ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా నష్టపరిహారాన్ని ఎకరాకు 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మన సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా కూడా రైతులకు ఏ విధంగా నష్టపోయినా కానీ ప్రభుత్వం అండగా ఉంటుంది, వారికి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ
రైతుల పక్షాన ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి. ఎవరు ఏది నష్టపోయినప్పటికి కూడా వారికి ఎకరాకు ఎంతో ఇంకా ఈసారి డిసైడ్ చేయలేదు. ఈ పంట మాత్రం 100% ఎక్కడ లేని విధంగా ఆరుగాలం కష్టపడ్డ పంట అర నిమిషంలో ఈ వడగళ్ళ వాన రూపాన తుడిచిపెట్టుకుపోయింది. ఆ రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నిన్న ఎండిపోయి పానిపోయి పైపులు వేసిన కట్టుకోల బావి కాడికి వెళ్ళి తర్వాత పైపులు కొనుకొచ్చి పైపులు దించిన అటు ఇటు అదబి అంత వేయింది 5 ఎకరాలకు కానీ 4 ఎకరాలన్నర యానం మంచిగా ఇది ఉండి తెలంగాణ పొద్దుందా కొట్ల పొంటి 2-3 సార్లు పడ్డా. నాకు ఇంకా ఏం లేదు, ఇంకా చెప్పుకుంటాను కూడా. నాకు ఇది ఏమైతే మొత్తం ఒక ఎత్తులేదు. ఇన్ని ఏళ్ళ కూడా ఈ 50 ఏళ్ళ కూడా చూసినా కానీ ఈ పూర్తి ఎన్నట్టు రాలవానకి కొడితే సగం చాలా పోవు. ఒక ఎత్తే లేదు. ఇలా ఏదైనా నాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయండి, ఏదైనా చేయింది దయచేసి. ఎన్ని ఎకరాలు 4 ఎకరాలన్నర ఎంతలా కూడా అయింది? 1,20,000 దాకా అయింది బాపు. ఎండిపోయి పానిపోయి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మోబీ ట్రాక్ కాకినాడ పోలీస్ యాప్ ద్వారా చోరీకి గురైన సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిని బాధితులకు అప్పగించారు. బాధితులు ఎస్పీకి పాదాభివందనం చేశారు. సుమారు 77 లక్షల రూపాయల ఖరీదు చేసే సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అప్పగించామని ఎస్పీ తెలిపారు. డిస్ట్రిక్ట్ పోలీస్ జనరల్ బాడీలీ అఫెన్సెస్ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో ఫేజ్ వైజ్గా ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్స్ ఎట్ ఏ టైం రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఫేజ్ 9లో 454 ఫోన్స్ వర్త్ నియర్లీ 80 lakh rupees ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాను కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి, వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం. ఈ 454 ఫోన్స్ ఇవ్వడంతో 9th ఫేజ్లో ఇప్పటికీ 2551 మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్. ఇంకా కూడా కమింగ్ 1 monthలో ఇంకొక 600 to 1000 ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లనే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా వెరీ సూన్ ప్రోగ్రామ్ పెడతాము. దీంతోపాటు పబ్లిక్ అందరికీ వీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది, స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి. ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు, టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పిలిగ్రిమేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. అట్లనే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ కానీ ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్. ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి. కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లో ఇంటి స్థలం విషయంలో దాయాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మధ్యవర్తిగా వెళ్లిన ఆంజనేయులపై వేట కొడవలితో దాడి చేశారు. దీంతో ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని భూముల పరిరక్షణ సమితి అధ్యక్షులు గోడుకొండ్ల ప్రవీణ్ అన్నారు. యాచారం మండలం ముండి గౌరెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 19లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 77 సర్వే నెంబర్లో కలుపుకొని వెంచర్ వేశారని ఆరోపించారు. కబ్జా విషయమై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని అలాగే కుంటను కబ్జాదారుల చెర నుండి కాపాడాలన్నారు. వెంచర్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ గో సంరక్షణశాలను పరిశీలించారు చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ నేపథ్యంలో వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో గోవులకు అందించే గడ్డిని కూడా తినేశారని మండిపడ్డారు. గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారని ఆరోపించారు. వైసీపీ నేతల బెదిరింపులకు ఎవరు భయపడతారని స్పష్టం చేశారు. వైసీపీ చేసిన తప్పులను తమ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. మొన్ననే మా చైర్మన్ గారితో మేము మాట్లాడుకోవడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా గోశాలపై అవాస్త ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మనం మాట్లాడతాం, మళ్ళీ రేపు ఆయన మాట్లాడతాడు. ఆయన కోరుకుంటున్నారు రోజు మీడియాలో కనపడాలి, రోజు టీవీల్లో కనపడాలి, ఏదో ఒక అవాస్త వాళ్ళు తీసుకురావాలని చెప్పి ఒక దురుద్దేశంతో వారు ఒక సీక్రెట్ అజెండాని టీటీడీలో ధార్మిక సంస్థపైన తీసుకొని వచ్చారు. కాబట్టి మేము మొన్ననే చైర్మన్ గారితో మాట్లాడినాం. కేసు ఇట్లా మరిగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా కేసు పెడతానంటే బాను పూర్తిగా టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద రాబో రోజుల్లో మనం ఈ బోర్డు మీటింగ్లో మనం చర్చించబోతున్నాం. మీరు ఆ కేసుని ముందుకు తీసుకోండి అని చెప్పారు. నిన్న చూసా నేను ఏదో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంకో కేసు వేస్తారంట. ఏమంటున్నాం స్వామి గారు, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏమేమి జరిగినాయి అవినీతి అక్రమాల మీద ఒక సిబిఐ ఎంక్వైరీకి నువ్వు డిమాండ్ చేయగలుగుతావా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారిని నేను అడుగుతున్నా. నీకు ధైర్యం ఉందా? 2019 నుంచి 2024 వరకు నేను మూడు అడుగుతాను. పరకామణిలో 100 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీని దొంగలిస్తే చెట్టు కింద పంచాయతీ చేసి లోకాయుక్తలో పంచాయతీ చేశారు. మీరు దేశంలోనే ప్రముఖ న్యాయవాది. అది సమతమా? దానికి మీరు అంగీకరిస్తారా చెప్పండి. మొన్ననే మా చైర్మన్ గారితో మేము మాట్లాడుకోవడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా గోశాలపై అవాస్త ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నా పక్కన ఉన్నటువంటి కోటి శ్రీధర్, ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి. వీరు గతంలో కూడా 23-24 సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు. నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు 5-10%. ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు గత 5 ఏళ్లలో. వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మేము కూడా మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు. మేమేం కాదనలేము, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో. మరి అదేమైతే తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి. గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్ వేయండి, మేము సహకరిస్తాం. ఆ దమ్ముంటే మీరు రండి, ఫైట్ చేద్దాం, ఏం ఇబ్బంది లేదు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో దోర్నాల బస్టాండ్ వద్ద నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మొదటగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలైన కంప్యూటర్, మానిటర్లు, సిపియులు, పాత టీవీలు, పనికిరాని ఫ్రిడ్జ్లు తదితర వస్తువులు ఉన్నవాళ్లు తమ సచివాలయానికి సమాచారం అందించాలన్నారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది వాటిని తీసుకువచ్చి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ధ్వంసం చేస్తారని, పర్యావరణ హితం కోరే ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని ఎమ్మెల్యే అన్నారు. ఆటో వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చేస్తాం, చేసి అన్ని కలిపి ఒక చోట పెడతాం సార్. 15 రోజుల కింద పెట్టాం సార్. వీళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళు ఫోన్ చేసి మన సెక్రటరీకి చెప్తే సచివాలయం వాళ్ళు తీసుకోపోతారా, మన ఆటో తీసుకెళ్ళిపోతాం. ఆటో వెళ్ళి కలెక్ట్ చేసుకొచ్చేస్తాం, చేసి అన్ని కలిపి ఒక చోట పెడతాం సార్. 15 రోజులకు ఒకసారి ఒక ట్రాక్టర్ అయ్యాక ఒంగోలు పంపిస్తాం. ఇది ఇవాళ నుంచే మొత్తం పెట్టాం సార్. పెట్టాం సార్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపుర కార్యాలయం వద్ద విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు 104 వీల్ చైర్లు అందజేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం అన్ని విభాగాల వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉంటుందన్నారు. పిల్లలు తమ సామర్థ్యాలను చూపించుకునేందుకు అవసరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు మనందరిది అని మంత్రి తెలిపారు. మనం దాదాపు 104 వీల్ చైర్లు మాత్రం ఇస్తున్నాం. అలాగే హీరింగ్ మిషన్లు కానీ, అలాగే మరికొన్ని పరికరాలు మొత్తం అన్నీ కలిపి దాదాపు 170 మన జిల్లాకు మాత్రమే మనం ఇస్తున్నాం. అలాగే మన సాలూరు నియోజకవర్గంలో సాలూరుకి అంటే వీల్ చైర్స్ సాలూరు నియోజకవర్గంలో 20 ఇస్తే మొత్తం అన్నీ కలిపి మనం దాదాపుగా 27 ఇస్తున్నాం. అన్నీ కలిపి మిగిలిన హీరింగ్ మిషన్స్ కానీ మిగిలినవి కానీ పర్వాలేదు. కాబట్టి మన అన్ని 4 అంటే 3 మండలాలు మున్సిపాలిటీ కూడా మనం ఇవన్నీ కూడా ఇవ్వడం ఒక ఏదైనా చిన్న లోపంలో పుడితే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళ తప్పు కాకుండా వాళ్ళ జీవితాంతం బాధపడే పిల్లల్ని మనం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అని మనం ఇప్పుడు వాళ్ళని మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరికరాలన్నీ ఇస్తున్నారు అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూడాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఇన్ని రకాల పరికరాలు మనకు సర్దడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు పార్వతీపురం నంద్యాల జిల్లాలో ఇవన్నీ ఎక్కువ స్థాయిలో మనం ఇవ్వగలుగుతున్నాం. అలాగే వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానం. అలాంటి వాళ్ళు అంత జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే వాళ్ళందరికీ కూడా మనలో కలిసి తిరగలుగుతారు. లేదనుకుంటే వాళ్ళని మనం చిన్నచూపు చూసినా ఆత్మన్యూన్యత భావంతో మనలో కలవలేరు. కాబట్టి ముందుగా నేను ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ మిగిలిన పిల్లలతో కూడా వీళ్ళని కలపండి, వేరేగా ఉంచకండి. కలిపి వాళ్ళతో పాటు మాట్లాడుతునేటప్పుడు వీళ్ళు ఏదైనా 2వ సారో 3వ సారో డౌట్ అడిగితే నీకు తెలియదు ఊరుకోలే, మీ అన్నయ్యకి తెలుసు, మీ అక్కకి తెలుసు అనే మాట ఎప్పుడూ వాడకండి. అలా అయితే ఆ పిల్లలు ఓహో మాకు నిజంగా తెలియదేమో అని వాళ్ళు ఏమీ